హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి అండి. శ్రీరామ రక్ష అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయ శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? శ్రీరామనవమి పూజ కంప్లీట్ చేసినారా అండి? మా ఇంట్లో అయితే ఈ రోజే అయిపోయిందనమాట. ఈడ కెనడాలో ఏంటంటే మేము 5వ తేదీ సెలబ్రేట్ చేసినాము, అంటే శనివారమే అనమాట. ఈ పాటికి మీకు పండగ స్టార్ట్ అయింటది, మాకు ఆల్రెడీ అయిపోయింది. గుడిలో రాముల వారి కళ్యాణం కూడా ఈ పొద్దే శనివారమే చేసినారు. అంత లెక్కల శ్రీరామనవమి అంటే ఆల్మోస్ట్ గుళ్ళల్లో రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటది కాబట్టి మనం గుడికి పోతే అక్కడే అన్నదానాలు అన్నీ ఉంటాయి. ఇంట్లో అయితే మాత్రం దేవుడికి టెంకాయ కొట్టి పానకం వడపప్పు ప్రసాదాల కింద పెడతాం. పానకం వడపప్పు తినమంటే ఇప్పుడు ఉండే పిల్లలు మూతులు తిప్పుకుంటారు. అసలు పానకం వడపప్పుకు ఉండే విలువ మామూలుగా సైంటిఫిక్ గా గానీ ఇప్పుడు మనకు వచ్చేది ఎండల కాలం కాబట్టి ఒంట్లో వేడి అనేది బాగా పెరుగుతా ఉంటది. దానికోసమే పెసరపప్పు ఇట్లా తిన్నామంటే ఒళ్ళు అనేది చల్లదనం ఉంటది. అందుకోసమే సీజన్ కు తగినట్టు ప్రసాదాలు పెట్టి ఆ సీజన్ లో ఆ పదార్థాలు తినరా ఆరోగ్యంగా ఉంటారని ఇండైరెక్ట్ గా చెప్పిపోయినారు. ఏమో లేని ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను చెప్పిన. సర్లేని ఫ్రెండ్స్, ఉంటాం. వల్ల బాయ్.